తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ఎంతవరకు వచ్చింది, ఈరోజు ఏం జరిగింది అని చాలామంది ఎదురు చూస్తుంటారు. నా వీడియో ద్వారా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు విచారణపై మీ అందరికీ తెలియజేయాలని నేను మీ ముందుకు రావటం జరిగింది. సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి గారు మరియు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి గారు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు అభ్యంతరకరం, నిరాధారమైనవి అంటూ సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. లడ్డూలు కల్తీ జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు నిరాధారంగా ఆయన మాట్లాడుతున్నారు, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడటం తప్పు అని వైవి సుబ్బారెడ్డి గారు మరియు సుబ్రహ్మణ్య స్వామి గారు కోర్టులో కేసు వేయటం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా అలా ఎలా మాట్లాడుతారు, ల్యాబ్ రిపోర్ట్లు 2-3 ఒపీనియన్స్ తీసుకోవాల్సింది కదా, మీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే లడ్డూలో కల్తీ జరిగినట్లు మీ దగ్గర ఆధారాలు ఏదైనా ఉంటే చూపించండి అని మొన్న ప్రశ్నించడం జరిగింది. అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేయటం జరిగింది. సిట్ విచారణ జరగాల లేకపోతే స్వతంత్ర సంస్థల చేత విచారణ జరగాల అనే దానిపైన అక్టోబర్ 3వ తేదీకి అంటే ఈ రోజుకు సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేయటం జరిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ మరియు జస్టిస్ విశ్వనాథ్ గార్ల ధర్మాసనం ఈరోజు సుప్రీంకోర్టు విచారణను రేపటికి వాయిదా వేయటం జరిగింది. ఎందుకంటే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా యొక్క అభ్యర్థన మేరకు దర్యాప్తుపై అభిప్రాయం తెలుసుకునేందుకు మరికొంత సమయం కావాలి అని ఆయన అడిగిన వెంటనే సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ గవాయ్ మరియు జస్టిస్ విశ్వనాథ్ గారు రేపు ఉదయం 10:30 గంటలకు సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుంది అని విచారణను రేపు 10:30 గంటలకు వాయిదా వేయటం జరిగింది. కాబట్టి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యర్థన మేరకు దర్యాప్తు అభిప్రాయం తెలుసుకునేందుకు ఆయన మరికొంత సమయం అడిగాడు. కాబట్టి రేపు ఉదయం 10:30 గంటలకు ఈ కేసు విచారణ మొదలవుతుంది. ఈ కేసు విచారణలో ఎవరికి దర్యాప్తు ఇవ్వాలి, ఆ సిట్తోనే కొనసాగిస్తారా, ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్తోనే కొనసాగిస్తారా, లేకపోతే స్వతంత్ర సంస్థల చేత కొనసాగిస్తారా, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఎవరైనా ఈ విచారణను కొనసాగించేందుకు కమిటీ వేస్తారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తారా, లేకపోతే సిబిఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశిస్తుందా అనేది రేపు ఉదయం 10:30 గంటలకు తెలియాల్సి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ రేపు ఉదయం 10 గంటలకు జరుగుతుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.